హాయ్ డియర్స్, ఈరోజు మీకు పట్టు చీరలు రెడీ అయ్యి మన చేతికి షాప్ నుంచి ఎలా వస్తాయో చూపిద్దాం అనుకుంటున్నాను. ఇది పట్టు జరీ, దీంతోనే పట్టు చీరలు తయారు చేస్తారట. నేను ఏపీలోని అనంతపురం జిల్లా హిందూపూర్కి వచ్చాను. ఆ హిందూపూర్ అంతా మరమగ్గాలు, ఈ పట్టు చీరల ఫ్యాక్టరీలు చాలా ఉన్నాయండి. ఇది మగ్గం చూస్తున్నది, ఇదేమో అంటే చేతి మగ్గం కాకుండా మరమగ్గం, అంటే మిషన్తో చేసిన మగ్గం అండి. ఈ పట్టు చీరని చేతితో నేసిన తర్వాత కానీ, మిషన్తో వచ్చిన తర్వాత కానీ డైరెక్ట్గా షాపుకు రాదు. దాని తర్వాత చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. నేసిన పట్టు చీరలని ఇక్కడ ఒక ఆవిడ చూస్తున్నారు కదా, అంచులకి చివర అంచులకి అటు ఇటు తాళ్ళు కడుతున్నారు. ఈ తాళ్ళు కట్టిన పట్టు చీరల్ని ఒక ఫ్రేమ్కి బిగిస్తున్నారండి. చూస్తున్నారు కదా, చెక్క ఉంది, అది 4 పలకల చెక్క మాట, పొడుగ్గా ఉంది. దాంట్లో ఫ్రేమ్కి బిగించి ఒక గంజిలాట చేస్తున్నారు, అంటే స్టార్చ్ చేస్తున్నారు. దాన్ని స్ప్రే చేస్తున్నారు ఒక చిన్న హ్యాండ్ పంప్ ద్వారా. చూస్తున్నారు కదా, ఇలా స్ప్రే చేసి ఇదంతా ఫోల్డ్ చేస్తారు. మొత్తం చీర అంతా ఇంత ప్రాసెస్ ఉంటుంది. ఈ స్ప్రే చేసిన తర్వాత ఇది కొద్ది కొద్దిగా ఈ ఫ్రేమ్కి ఫోల్డ్ చేస్తూ ఉంటారు, అంటే ఆ చీర అంతా చుడతారు. ఆ చుట్టిన చీరని బయట ఆరబెడుతున్నారు. ఎక్కువగా ఎండ కావాలట ఈ చీరలు ఆరబెట్టడానికి. ఎండ ఎక్కువగా ఉంటే తొందరగానే ఆరిపోతాయట. రంగురంగుల పట్టు చీరలు, కొత్త పట్టు చీరలు చాలా బాగున్నాయి కదా. వీళ్ళని నేను అడిగాను, ఒక చీర కొనుక్కుందాము అమ్ముతారనేసి. అసలు అమ్మరట. మనం షోరూంలో కొంటాం కదా, వాళ్ళు ఆర్డర్ ఇస్తే వీళ్ళు తయారు చేసి ఇలా మడత పెట్టేస్తారు. ఆరిన పట్టు చీరని మొత్తం అంతా ఆ ఫ్రేమ్ నుంచి ఇలా విడదీసి మడత పెడుతున్నారు. ఇదంతా కొత్తగా ఉంది, నాకు మొదటిసారి చూడటం. మీ అందరికీ చూపిద్దామని ఈ వీడియో తీశాను. ఈ వర్క్లో ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది, అందుకనే చకచకా మడత పెడతారు. ఒక్కొక్క చీరకి కొంత అమౌంట్ ఇస్తారంట వీళ్ళు, అందుకనే చాలా ఫాస్ట్గా మడత పెడుతున్నారు. పట్టు చీరలు మన చేతికి రావడానికి ఇంత ప్రాసెస్ ఉందని ఇప్పుడే తెలిసింది. మీరు ఎప్పుడైనా ఆంధ్రప్రదేశ్లోని హిందూపూర్ వచ్చినప్పుడు తప్పకుండా వెళ్ళి చూడండి. పట్టు చీరలు కూడా చాలా తక్కువ రేటు. 10,000 ఉన్న పట్టు చీర ఇక్కడ 3,000కి వస్తుందంటే మీరు ఆశ్చర్యపోతారు, అంత బాగుంటుంది. మీరు పెళ్ళిళ్ళకి వాటికి ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, హిందూపూర్ వచ్చి కొనుక్కొని చూడండి. హిందూపూర్ వెళ్ళాలంటే కాచిగూడ నుంచి ట్రైన్స్ ఉన్నాయి, ఇంకా బస్సెస్ కూడా ఉన్నాయి మనకి. ఎక్కడన్నా పెళ్ళిళ్ళు ఫంక్షన్లకి ఎక్కువ మొత్తంలో చీరలు కొనుక్కుంటాం కదా, ఎవరికైనా పెట్టడానికి కూడా చాలా తక్కువ రేటుకి వస్తున్నాయండి. నాకైతే చాలా బాగా నచ్చింది. నేను ఒక షాప్లో 3 చీరలు కొన్నాను, చాలా చాలా తక్కువ రేటుకి వచ్చే, క్వాలిటీ కూడా చాలా బాగుంది. వీళ్ళు మనం ఆర్డర్ ఇస్తే మనం ఇంటి దగ్గర చీరలు లేకపోతే షాపులో చీరలు బిజినెస్ చేస్తారు కదా, వాళ్ళు కూడా ఎక్స్పోర్ట్ చేస్తారంట. ఒకసారి తప్పకుండా వెళ్ళవలసిన ప్లేసు హిందూపూర్ అండి. అలా లేపాక్షి టెంపుల్ చూసినట్టు ఉంటుంది, ఇక్కడ చీరలు కొనుక్కున్నట్టు ఉంటుంది. ఒక 2 రోజులు స్పెండ్ చేస్తే మనం ఇక్కడ షాపులన్నీ చూడొచ్చు, టెంపుల్ చూడొచ్చు. మరి నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నా వీడియో చూసినందుకు మీ అందరికీ థ్యాంక్స్ డియర్స్.